నాకున్నటువంటి చాలా 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 విశ్వసనీయమైన సమాచారం ఏంటంటే వెంకటరమణ గారు కాదు ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక అధికారో లేకపోతే ఒక సామాన్య జనమో ఎవరైనా వెళ్ళి వాళ్ళకి ఒక అర్జీయో ఒక విన్నపమో చేస్తే తప్పకుండానంటే చూస్తామండి అంటారు. ఇది సర్వసాధారణం. ఆ మాటకు అర్థం గ్యారంటీగా చేస్తానని కాదు. ఇంతటి వివాదాస్పదమైనటువంటి ఈ పరిస్థితుల్లో వెంకటరమణ గారు ఆ అధికారిని ప్రలోభాలకు లొంగో లేకపోతే ఇంకోటో ఏ కారణం చేతనైనా సరే మంచితనంగానో తిరిగి మళ్ళీ కూర్చోబెట్టి ఆయన వివాదాలకు గురవ్వడం అనేటువంటిది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. సెకండ్ పాయింట్ ఏంటంటే నన్ను చాలామంది బెదిరిస్తున్నారు. ఏదేదో నంబర్ల నుంచి ఫోన్లు చేసి అసలు నీకేంటి ఇంట్రెస్ట్ అని. భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, మా తాతగారు మా నాన్నగారు గోవిందరాజు వెంకటరామారావు శర్మ గారు విజయవాడ రామ్మోహన్ లైబ్రరీకి సెక్రటరీగా 15 ఏళ్ల పాటు పనిచేశారు. ఆయన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు. ఆయన వాళ్ళ అన్నయ్య అంటే మా పెద్ద తాతయ్య గారు, మా తాతగారి చెల్లెలు అంటే మా మామగారు, వీళ్ళందరూ కూడా ధృవీకరించబడినటువంటి స్వాతంత్ర సమరయోధులు. ఇదే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మా తాతగారు లాంటి వాళ్ళని ఎంతమందినో సన్మానించారు. మండవ వెంకటేశ్వరరావు గారు ఎవరో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉండేవాళ్ళు, వారి చేతుల మీదుగా సన్మానం జరిగింది, పత్రాలు అందజేయడం జరిగింది. రామ్మోహన్ లైబ్రరీలో అక్కడ ఎంతమంది విద్యావంతులు అయ్యారనేది నా బాల్యం నుంచి నేను చూశాను. నా చిన్నప్పుడు తాతగారితో పాటు రామ్మోహన్ లైబ్రరీకి వెళ్తుండేవాడిని, అలాగే ఠాగూర్ లైబ్రరీ. సో నాకు గ్రంథాలయాల మీద ఒక రకమైన మక్కువ. అంతేగాని నేను డబ్బులు కమ్ముడిపోయాను లేకపోతే ఎవరో కోసం చేస్తే ఈ పిచ్చి మాటలు మానేసేసేయండి. చెప్పా కదా, నా మొదటి వీడియోలో చెప్పాను, గ్రంథాలయాల్లో ఆలయం ఉంది, అది వైద్యాలయాల్లో కూడా లేదు, వైద్యశాలలు అంటారని కూడా చెప్పాను. సో ఈ ఆలయాల పవిత్రత కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. అయితే ఇంకొక చిన్న విషయం నేను అందరికీ ఈ గ్రంథాలయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ మనవి చేసుకునేది ఏంటంటే, చాలామంది ప్రభుత్వోద్యోగులు పడనటువంటి పాటలు మీరు పడుతున్నారు, కానీ మీ బాధని సరైన చోట వ్యక్తం చేయట్లేదు. మీరిద్దరూ ముగ్గురు నలుగురు కూర్చుని ఒక టీ స్టాల్లో కూర్చుని 2 టీలు తాగేసేసి మీ బాధలు మీలో డిస్కస్ చేసుకున్నంత మాత్రాన ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. మిమ్మల్ని, మీ అమాయకత్వాన్ని, మీ మంచితనాన్ని, మీ భయాన్ని చాలామంది మీ సహ ఉద్యోగులే క్యాష్ చేసుకుంటున్నారు. ఇది చాలా దుష్పరిణామం. కాబట్టి మీరు కూడా గొంతెత్తాలి. నిన్న నా వీడియోలో చెప్పిన విధంగా మీకు గనక స్ట్రైట్గా సరాసరి వెళ్ళి మీ బాధలు చెప్పేటువంటి ధైర్యం లేకపోతే మీకు అనేక మార్గాలు ఉన్నాయి. ఇవాళ సోషల్ మీడియా ఎంతో వ్యాప్తి చెందుతుంది, ఎంతో విస్తరించిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏదో ఒక రకంగా మీ సమాచారాన్ని ఏదో ఒక మీడియా ఛానల్కి అందచేయండి. మాకే అందజేయమని చెప్పట్లేదు, ఎవరో ఒకరికి అందచేయండి. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారు.